ఎవరైతే వనం దివ్య అలియాస్ రీతు చౌదరి ఇప్పుడు మహాన్యూస్ స్టూడియోలో ఉన్నారు. సిద్ధంగా ఉన్నారు? ఒకసారి స్టార్ట్ కెమెరా యాక్షన్. హాయ్ దివ్య. హాయ్ రీతు చౌదరి. అసలు గత 3 days గా 4 days గా చూస్తూ ఉన్నారు. ఆపుకోలేకపోతున్నాను రా. అసలు ఏంటి మీకు శ్రీకాంత్ కి మీరిద్దరు భార్యాభర్తల ఉన్నటువంటి సంబంధం? ఒక 4-5 months తర్వాత 4-5 months 6 months తర్వాత మేము విడిపోయాం. నువ్వు ఇక్కడికి పిక్నిక్ వచ్చింది ఇటువంటి మనుషులు ఇక్కడ ఉన్నారని ముందుగా చెప్పగలరా? దాని తర్వాత నుంచి వీఆర్ నాట్ ఇన్ ఎ రిలేషన్షిప్. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ధర్మసింగ్ గురించి ఏమీ తెలియదు. ధర్మసింగ్ ఒక రిజిస్టర్ అని తెలుసు. ఆయన ఉండేది కూడా కూర్చొని ఉండి క్యాండీ క్రష్ గేమ్ ఆడుకుంటూ కనిపించాడు నాకు. సర్లే అనుకున్న. తాతగారు వయసు. ప్రపంచంలో ఎక్కడా లేని మాలోకం వాళ్ళందరూ నాకే తగులుతారు. పిలిచావన్నా? మాలోకం అనగానే కరెక్ట్ గా కనెక్ట్ అవుతారా? క్యాండీ క్రష్ గేమ్ ఆడుకుంటా ఉన్నాడు ఆఫీస్ లో. అదే చెప్తున్నా. ఇప్పుడు నేనున్న నా ఏజ్ లో, నేనున్న నా కెరియర్ లో ఇప్పుడు ఎవరో ముసలోళ్ళతో మాట్లాడుకునే టాపిక్ నేను వెళ్ళి ఏమని మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడల్ ఇది కొడతాను. దాని తర్వాత నుంచి వీఆర్ నాట్ ఇన్ ఎ రిలేషన్షిప్. సో దాని గురించి ఎక్కువ మాట్లాడు. అబ్బా నీకనే తెలుసు. చెప్పులు కొత్తగా ఉంటాను. ఇద్దరం సెట్ అవ్వలేదు. ఆర్థికంగా అంతంత మాత్రానే ఉన్నాము. ఓవర్ థింక్ చేసే అమ్మాయిలతోటి ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ ఉండిద్ది. మేము ఇట్లా మాట్లాడతాం, మీరు ఇట్లా రెస్పాండ్ అవుతారు, దానికి మేము ఇట్లా కౌంటర్ రెస్పాండ్ అవుతాం అని చెప్పేసి. నా చెల్లెలు ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, ఈ గౌను కొత్త రకంగా ఉంది. ఇది మా అమ్మమ్మ అమెరికా నుంచి స్పెషల్ గా తెప్పించింది. అయ్య బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. లల్లి, నీ చెప్పులు చాలా బాగున్నాయి. మా అమ్మమ్మ లండన్ నుంచి తెప్పించింది. ఏంటి మమ్మీ ఎవడీడు? లల్లి దగ్గర అన్ని దేశాల వస్తువులు ఐక్యరాజ్య సమితి లాగా చేరున్నాయి. లాగబెట్టి కొట్టాడంటే 32 పళ్ళు కింద పడతాయి. అదే మ్యాటర్. లేచి వరా. నా చెల్లెలు ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది. కాబట్టి నా పేరు మీద ఉన్నట్టు లేదు. జస్ట్ ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత మేము రిలేషన్ లో ఉన్నప్పుడు శ్రీకాంత్ వాళ్ళ డాడీ నుంచి శ్రీకాంత్ కు వచ్చిన ప్రాపర్టీ, శ్రీకాంత్ నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది సేల్ లో ఉంది. రితు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నువ్వు సంతకం పెట్టినా కూడా నాకు అది మనం అమ్మేయచ్చు. వీడు ఈ టైప్ లో కుటుంబ మూవీస్ వారి గుడి వెనక నా సాంగ్. సో అందుకే ఇన్ని సంవత్సరాలు పట్టింది. బట్ ఫైనల్లీ కొంచెం లెస్ రిస్క్ తో ఏదైనా చేద్దాము. మనమేమి అంబానీ కూతుర్లం కాదు కదా. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. చెప్పానుగా, నీ పని అయిపోయినట్టు. సో రా ఒకసారి పవర్ సంతకం పెట్టు అని అంటే నేను ఇప్పుడు వెళ్ళి నేను పెట్టను, నాకు సంబంధం లేదు అని అంటున్నారో. లెక్చర్ చెప్పాలని చెప్పేదాకా నేను కూర్చోను. నేనా పాల్చి చెప్పాలా? ఓహో, వాళ్ళెవరు అంటమైంది, నేనా పాల్చి చెప్పటమైంది. ఇది భలే ఉంది అబ్బా. అంటే నాకు అంత ముందు నాకు కోట్లు డబ్బులు లేవు. ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్ళలేదు. సో నాకు ఎందుకు భయం ఉంటుంది? నమస్కారం. తెలిసింది, నాకు తెలీదు. ఓకే, గుణదల్లో 100 చదరపు గజాలు ఉంది. మద్దెలపాలెంలో 300 చదరపు గజాలు ఉంది. ఇది ప్రభుత్వం చేసినటువంటి ఎంక్వైరీలో నీ పేరు మీద ఉన్నటువంటి 400 చదరపు గజాలకు సంబంధించి
వేసేసాడు, బాగా వేసేసాడు. దీని ప్రాపర్టీ వర్త్ ఎంతో తెలుసా? గవర్నమెంట్ వాల్యుయేషన్ ఎంతో తెలుసా? మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. 1,67,00,000 రూపాయలు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. అది గవర్నమెంట్ బయట విడిగా దాని వాల్యుయేషన్ ఎంతో తెలుసా? 4 కోట్ల రూపాయల పైన ఉన్నటువంటి ఆస్తి నీ పేరు మీద ఉంది. సూపర్ రా, థాంక్యూ అనియా. నువ్వు సూపర్ రా, థాంక్యూ అనియా. ఇప్పటివరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. థాంక్యూ అనియా. 4 కోట్లకి 700 కోట్లకి చాలా డిఫరెన్స్. రీతు మీద ఉన్నటువంటిది 4 కోట్లు అయితే శ్రీకాంత్ మీద ఉన్నటువంటిది 180 కోట్లు. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం. శ్రీకాంత్ తండ్రి మీద ఉన్నటువంటి శేషుబాబు మీద ఉన్నటువంటిది, వాళ్ళ తండ్రి మీద ఉన్నటువంటిది దాదాపు 300 crores. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. అది బయట వాల్యుయేషన్ అది 700 కోట్లు అయిద్దా, 1000 కోట్లు అయిద్దా? నిన్నటి వరకు 39 రిజిస్ట్రేషన్స్, ఈ రోజు 45. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి అసలు ఇదంతా తెలుసా నీకు? అసలు ఏమైనా ఇందుట్లో జరుగుతున్నటువంటిది ఏమైనా కొంతనా తెలుసా? నాకు తెలిసిన పెట్టిన తమ్నైల్స్ 700 కోట్లు గోవా రూములు తప్ప నాకేమీ తెలియదు. నువ్వే పోయావా? అది ఏదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త. కలిపే జంట ప్యాకేజ్ లేదు ప్యాకేజ్ ఏం లేదు, సెపరేట్ పేమెంట్స్. ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పి. ఇంకా క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ రా, కొంచెం ఈజీగా ఉన్నది అడగాలి. మరి పట్టుకోపోతే నీ పేరు మీద ఎందుకు వచ్చింది రిజిస్ట్రేషన్స్? నీ పేరు మీద 4 కోట్ల రూపాయల ప్రాపర్టీ, ప్రజల సొమ్ము ఎందుకు వచ్చింది మీ మీద? నేను రిలేషన్ లో ఉన్నప్పుడు తెలవదు, నువ్వు పోయి సంతకం పెట్టమన్నావు, పెట్టావు, అతను నమ్మి నువ్వు పెట్టావు. ఇప్పుడు నువ్వు ఇరుక్కున్నావు, అతను ఇరుక్కున్నాడు. అతను ఇరుక్కుంటూ నిన్ను తీసుకొచ్చాడు, నిన్ను దాంట్లో పెట్టాడు క్రైమ్ లో. నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో రాసి ఉంటేనే తింటాను. నీ పేరు మీద ఎందుకు ఉంది 4 కోట్లు చెప్పు? నా పేరు మీద లేదే. ఇప్పుడు పేరు మీద ఎందుకు ఉంది? ఇప్పుడు తెలియకుండా ఇష్టం వేరే వాళ్ళ మీద ఇప్పుడు పెడితే చేసినా తెలియక చేసినా హత్యే కదా. నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఉంది సార్. మర్డరే కదా. కోపంతో చేసినా, ఆవేశంతో చేసినా, బాధతోటి చేసినా మర్డరే కదా. రే పిచ్చోడా, స్కూల్ కు పోవాల్సిన వయసులో స్కూల్ కి పోకుండా మామిడి తొప్పులో దొంగకాయలు తినే ఇప్పుడు నా